రైట్ బుల్టెన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దుబాయ్లో కత్తిపోట్లు కలకలం రేపాయి. పాకిస్తాన్కు చెందిన వ్యక్తి కత్తితో పొడవడంతో తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఇక మృతులు నిర్మల్ జిల్లా సోన్కు చెందిన ప్రేమ్ సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్రీనివాస్గా గుర్తించారు. ఆర్మూరు పోచమ్మపల్లికి చెందిన సాగర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన దుబాయ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మరోవైపు తీవ్రంగా గాయపడ్డ సాగర్ క్షేమంగా ఇంటికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇక దుబాయ్లో కత్తిపోట్లు కలకలం రేపాయి. పాకిస్తాన్కు చెందిన వ్యక్తి కత్తితో పొడవడంతో తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరికొందరికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. దుబాయ్లో తెలంగాణ చెందిన కొంత వ్యక్తులని ఒక్కొక్క కత్తిపోట్లకు గురయ్యారు. ఇది ఒక పాకిస్తాన్ చెందిన వ్యక్తి ఇద్దరు మృతి చెందారు. అయితే మరో వ్యక్తి గాయాల పాలయ్యారు. అయితే నిర్మల్ జిల్లా సోన్కు చెందిన ప్రేమ్ సాగర్, అలాగే జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్రీనివాస్గా గుర్తించారు. మరోవైపు ఆర్మూర్ పోచమ్మపల్లికి చెందినటువంటి బేగం సాగర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అయితే దుబాయ్ లో మోడర్న్ బేకరీలో తెలంగాణకు చెందిన అనేక మంది పనిచేస్తుంటారు. వీరిలో పాటు పాకిస్తాన్ చెందిన మరో 20 మంది వరకు పనిచేస్తూ ఉన్నారు. అయితే అంతవరకు బాగానే ఉంది. కానీ ఇండియాలో వక్ఫ్ బిల్లు అమలు పొందిన తర్వాత పాకిస్తాన్ దాడులు పాల్పడుతున్నారు. ఇదే కోవలో మోడర్న్ బేకరీలో పనిచేస్తున్న నిర్మల్ జిల్లా సోన్ గ్రామం చెందినటువంటి ప్రేమ్ సాగర్, అలాగే జగిత్యాల జిల్లా ధర్మపూర్ చెందినటువంటి శ్రీనివాస్ ఒక్కసారిగా పాకిస్తాన్ చెందినటువంటి వ్యక్తి అల్లాహ్ అక్బర్ అంటూ కత్తితో పొడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దీంతో ఇద్దరు అక్కడే మరణించగా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఆర్మూర్ చెందినటువంటి సాగర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే మరికొందరికి గాయపడాలంటూ కూడా తెలుస్తుంది. దాడిలో గాయపడిన సాగర్ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు కూడా తెలుస్తుంది. అంటే అప్పుడు పాకిస్తాన్ చెందిన వ్యక్తిని అదుపులో తీసుకున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఇతనితో పాటు బేకరీలో పనిచేస్తున్న మరో 5 పాకిస్తాన్ కూడా చెందిన లేబర్లు కూడా అదుపుకు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి కొంతమందిని కూడా అక్కడ పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. సాగర్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు కూడా అక్కడ కుటుంబ సభ్యులు తెచ్చిన పరిస్థితి. అయితే మీరు చెప్పినట్లుగా దాదాపు ఆ బేకరీలో 5 పాకిస్తానీలు ఉన్నట్లుగా చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా తీవ్రవాదులకు ఏమన్నా ఇంతకుముందు వాళ్ళ మీద ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయా, లేదంటే వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసే లాంటి వ్యవహారాలు అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అసలు ఇలా? ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో 20 మంది కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇండియాకి చెందిన వ్యక్తులతో పాటు పాకిస్తాన్ చెందిన 20 మంది పనిచేస్తున్నారు. కేవలం వక్ఫ్ బోర్డు బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపడంతోనే ఇక్కడ వీరిపై దాడి చేసినట్లుగా తెలుస్తుంది. అల్లాహ్ అక్బర్ అంటూ కూడా వీరిపై దాడి రహితంగా దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే వీరికి ఇంత ముందు కూడా ఎలాంటి నేర చరిత్ర కూడా ఉన్నట్టు కూడా ఇంతవరకు కూడా అధికారులు చెప్పని పరిస్థితి మీకు చెప్పవచ్చు. కేవలం వక్ఫ్ బోర్డు బిల్లుపైనే వారు ఇటు ఎవరైతే ఉన్నారో ఇండియాకి చెందిన వారిపై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. వారు
రైట్, అయితే ప్రస్తుతం సాగర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? సాగర్ యొక్క పరిస్థితి అసలు ఎలా ఉంది? కుటుంబ సభ్యులు అసలు ఏమంటున్నారు అసలు? ప్రస్తుతానికి అయితే సాగర్ పరిస్థితి అక్కడ వెంటనే అతన్ని అక్కడ ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ అధికారులు అయితే ప్రస్తుతం సాగర్ పరిస్థితి నిలకడంగానే ఉందని చెప్పి కూడా అక్కడ ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికైతే మాకు వచ్చిన సమాచారం ప్రకారం అతను సాగర్ పరిస్థితి ఎలాంటి ఇబ్బందులని చెప్పి కూడా అధికారులు చెప్తున్నట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఎవరైతే వీటిపై దాడి చేసో వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. నా పేరు భవాని, మా భర్త పేరు సాగర్. మా భర్త దుబాయ్ పోయిండు. మా భర్త పనిచేయంగా ఒక పాకిస్తాన్ అయినా వాళ్ళ మీదకి కొనడానికి వచ్చిండు. వస్తే మా సార్ చూసి వాళ్ళ బావ అంటారు. ఆ బావ దా బావ రా రా అని అనగా కూడా ఆయన ఇద్దరు ఉత్తరంగా అయితే ఆ పాకిస్తాన్ అయినా ఒక ఆయనకు కాలుకు కలిగి ఏదో ఆగి బూటు కలిగి ఆడ కింద పడ్డాడు. కింద పడగానే ఆయన ఓడిచేసిండు. ఈయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆఫీస్ రూమ్ లోకి పోయి మేడంలను అందరినీ పిలుచుకొచ్చిండు. మా భర్త మోడల్ బేకరీలో బ్రెడ్ కేక్ తయారు చేస్తుంది సార్. బాగా గాయాలైన ఇక్కడ చేతుకు గాయాలైనాయి సార్ మా సార్కు. లేకుంటే ఈయన కూడా చనిపోతుండే. దొరికిన వాడితే ఈయన కూడా చనిపోతుండే ఏదో హిందూ గురించి అని. అయితే మా సారు ఇక వాళ్ళ బావని బావా రా 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 అని పిలిస్తే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చిళ్ళు కానీ ఆయన ఏం చేసిండు, ఆయనకు కాలుకు ఏదో తట్టుకొని పడిపోయిండు. పడిపోవట్లా ఆయనని మీద కూర్చుండి పొడిచి చంపేసిండు. మా సారు ఇక పరిగెత్తుకుంటా ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిండు.